హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఈ ఉగాది నుంచి సంవత్సరం పాటు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని, ముక్కోటి దేవతల అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగింప చేసుకొని చక్కటి శుభ ఫలితాలను ఈ సంవత్సరం మొత్తం పొందాలని, సంవత్సరంలో మేధాశి ద్వాశాతులకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి రావాలి అంటే ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలో, సంవత్సర ఫలితాల ద్వారా ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తులారాశి వాళ్ళు సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే, తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, 1, అవమానం 5. తులారాశి వారికి సంవత్సర ఫలితాల్లో ఘనమైతే ఎలాంటి లోటు రాదు. ఎందుకంటే ఏదో ఒక విధంగా ధనం బాగా కలిసి వస్తూనే ఉంటుంది. కానీ ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఏమాత్రం ధనం రావడానికి తులారాశి వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే ఏ పని అనుకున్నా సరే కష్టపడి పని చేసి ఆ పనుల్లో అంతిమంగా విజయాలను అందిపించుకోగలుగుతారు. వ్యాపార రంగంలో కూడా శ్రమతో వ్యాపారం చేయడం ద్వారా కొత్త పథకాలతో వ్యాపారం చేయడానికి ఎవరైనా నమ్మినట్లయితే వాళ్ళ మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నమ్మినట్లు నటించాలి. అలా చేస్తే మీకు పెద్ద ఇబ్బందులు ఏమీ రావు. అలాగే మీరు మంచి వ్యవహరించడం ద్వారా ఎలాంటి వ్యతిరేక శిక్షలు మీ దగ్గరకు వచ్చిన వాటన్నిటి కూడా తిప్పికొట్టుకోగలుగుతారు. అదేవిధంగా మీరు సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు చిరునవ్వుతో మౌనంగా ఉండి వాళ్ళకి సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. వాళ్ళ దగ్గర ఎలాంటి ప్రయత్నాలు చేసినా అవన్నీ కూడా విఫలమైపోతాయి. అలాగే అధికారులతో వ్యవహరించేటప్పుడు స్నేహపూర్వకంగా వ్యవహరించే ప్రయత్నం చేయండి. కోర్టు వ్యవహారాల్లో కూడా కొంచెం ఆలస్యంగా విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. ఆస్తుల వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వ్యవహారాల్లో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మీకు అనుకూలంగా ఫలితాలను కలిగింపజేస్తుంది. అదేవిధంగా తులారాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో వాళ్ళ తప్పులు లేకపోయినా ఒకగానొకసారి అపనింద ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అలాంటి అప్పుడు మీరు మౌనంగా ఉంటే అపనిందలన్నీ మబ్బులన్నీ విడిపోతాయి. ఒక్కొక్కసారి పని ఒత్తిడి వల్ల మానసికంగా అశాంతి పొందుతూ ఉంటారు. అశాంతి నుంచి బయటపడే ప్రయత్నం చేయటం అవసరం. ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీరికి ఆహారాన్ని ఈ టైంకి తీసుకోవాలి. సరైన ఆహారం, నిద్రించడం అవసరం. వీరి మీద పరిశీలిస్తే తులారాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో ఎంత మంచిగా వ్యవహరించినా కూడా వెన్నుపోటుదారులు ఎక్కువగా ఉంటారు. రహస్యంగా శత్రువులు ఎక్కువగా ఉంటారు. వాళ్ళ కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ వీరు ప్రశాంతంగా, మౌనంగా, చిరునవ్వుతో ముందుకు అడుగులు వేయటం ద్వారా వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతాయి. మీరు చక్కటి కీర్తి ప్రతిష్టలతో తొలగించుతారు. కాబట్టి జాగ్రత్తగా పఠించి ధన రాబడి అయితే ఎలాంటి ఇబ్బంది రాదు. ఒక్కొక్క రంగంలో తులారాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే, విద్యార్థులకు విద్యల పట్ల ఆసక్తి పెంచుకోవాలి. ఆసక్తిని పెంచుకొని శ్రద్ధతో చదివితే ఖచ్చితంగా మంచి ర్యాంకులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. జ్ఞాపక శక్తిని పెంపొంద చేసుకునే ప్రయత్నం చేయాలి. కావలసిన కాలేజీలు సీట్లు వస్తాయి. మంచి ర్యాంకులతో ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో పాస్. కానీ ఏకాగ్రత ముఖ్యం, పట్టుదల ముఖ్యం. వాటిపై ఆసక్తి పెంచుకుంటే విచారణలో తిరుగుతూ ఉండదు. అలాగే ఉద్యోగ పరిస్థితి పరిశీలిస్తే, ఉద్యోగ రంగంలో బాధ్యతలు పెరుగుతాయి. అది ఒత్తిడి పెరుగుతుంది. కానీ మీకు రావాల్సినటువంటి పేరు ఖచ్చితంగా వస్తుంది. మీ కష్టానికి తగిన ఫలితం. కానీ క్రోధినామ సంవత్సరంలో పోలిస్తే ఈ సంవత్సరం పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. దీనివల్ల అప్పటికప్పుడు ఆందోళనలకు లోను అవుతూ ఉంటారు. కానీ మీకు పని ఒత్తిడి ఎక్కువగా మీరు పడ్డ కష్టానికి అంతిమంగా ఫలితం కనిపిస్తుంది. విజయంగా మిమ్మల్ని వరిస్తుంది. మీ కష్టాలన్నీ అధికారులు గుర్తిస్తారు. దీనివల్ల ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నిస్తాయి. మీకు ట్రాన్స్ఫర్ వస్తుంది. కానీ ఆ ట్రాన్స్ఫర్ ఒక్కొక్కసారి ఇష్టం లేని చోటికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
కాబట్టి ఆ పని బాగా చక్కగా చేసుకొని అధికారుల ప్రశంసలు అనేవి లభిస్తాయి. కాబట్టి ఉద్యోగ రంగంలో తులారాశి వాళ్లకు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగం లేని వాళ్ళు, నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నాలు ఆలస్యంగా అయినా సరే ఉద్యోగాలు లభించే యోగం కనిపిస్తుంది. వ్యాపార రంగంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాలి. ఎందుకంటే తులారాశి వారికి భాగస్వామితో వ్యాపారాల్లో పార్ట్నర్ వల్ల కొద్దిపాటి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి వంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు బిజినెస్ చేయకుండా ఉండటం మంచిది. ఒకవేళ బిజినెస్ చేసినా కూడా వ్యాపారంలో పార్ట్నర్స్తో జాగ్రత్తగా వ్యవహరించండి. పూర్తిగా నమ్మకండి. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా కూడా పోటుదారులు, రహస్యంగా శత్రువుల వల్లే మీకు ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా కనిపెట్టే ప్రయత్నం చేసుకుంటూ ఉండండి. అదే మీరంతా కూడా సింగిల్గా బిజినెస్ చేసుకుంటే మాత్రం పెట్టే ఇబ్బందులు ఏమీ లేవు. మీకు తెలివితేటలతో కొత్త పథకాలతో వ్యాపార రంగంలో ముందుకు వేస్తారు. ఆశించిన స్థాయిలో లాభాలు పొందే యోగం కూడా ఉంది. వ్యాపారం చేసేవారు మాత్రం వ్యవహరించుకోవాలి. అయితే తులారాశి వాళ్ళకు ఈ సంవత్సరం ఎవరైనా కొత్త వ్యాపారాలు ప్రారంభించుకునే అంటే మాత్రం ఉన్నదంతా ఒకేసారి వ్యాపారం మీద పెట్టవద్దు. దాని మీద కొంత ఉన్నట్టుగా పెట్టుబడులు పెట్టుకోవాలి. అప్పుడే ఏదో ఒక వ్యాపారంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మిగిలిన వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. కాబట్టి తులారాశి వాళ్ళు, వ్యాపారస్తులు గుర్తు పెట్టుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఉన్నదంతా ఒకే దాని మీద పెట్టవద్దు. కొంచెం పెట్టుకోవాలి. వ్యవసాయ రంగానికి వస్తే వ్యవసాయ రంగంలో 2 పంటలు కూడా ఆశించిన స్థాయిలో దిగుబడులు ఉంటాయి. అప్పులు తీరిపోతాయి. వ్యవసాయ రంగంలో తులారాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కళారంగంలో, సినిమా రంగంలో టీవీ నటులకు, గాయకులకు ఆదాయం అనేది ఉంటుంది. కానీ అద్భుతమైన స్థాయిలో ఉండదు. సామాన్య స్థాయిలో ఉంటుంది. సాధారణంగా ఉంటుంది. అద్భుతమైన స్థాయిలో కాకుండా సాధారణమైనటువంటి ప్రశంసలు, సాధారణమైనటువంటి గుర్తింపు, సాధారణమైన ఆదాయం లభిస్తుంది. అలాగే నటీనటులకు ఈ సంవత్సరం అవకాశాలు అనేటువంటి కష్టంతో వస్తాయి. బాగా కష్టపడితే అవకాశాలు అనేవి వస్తాయి. క్రీడా రంగంలో ఉన్నవారికి కూడా వాళ్ళ టాలెంట్ను నిరూపించుకున్నట్లయితే అవకాశాలు వచ్చే సూచనలు. అంటే కళాకారులకు, క్రీడాకారులకు వాళ్ళ ప్రతిభను చూపించగలగాలి. అలాగే చూపించే విధంగా హార్డ్ వర్క్ చేయగలిగితే వాళ్లకు రంగాల్లో మంచి ఉన్నత స్థాయి అందిపుచ్చుకోగలుగుతారు. అద్భుతమైన స్థాయికి కాకపోయినా సాధారణంగా ఒక ఉన్నత స్థాయికి అయితే మాత్రం తులారాశి వాళ్ళు క్రీడా రంగాల కళాకారులు పొందుతారు. అదే చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక తులారాశి స్త్రీల విషయానికి వస్తే తులారాశి స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు ఆలస్యంగా అయినా సరే విజయం అవుతుంది. మొదట్లో కొద్దిగా ఆలస్యమైనప్పటికీ అంతిమంగా కావలసిన వ్యక్తిని వివాహం చేసుకునే యోగం తులారాశి అమ్మాయిలకు కనిపిస్తుంది. అలాగే ప్రేమ వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రేమ వ్యవహారాల్లో తులారాశి అమ్మాయిలకు ఎదుటి వాళ్ళు మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ వ్యక్తిని గుడ్డిగా నమ్మకండి. 1-10 సార్లు పరీక్ష చేసుకొని ప్రేమ వ్యవహారాల్లో పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకునే ప్రయత్నం చేయండి. తులారాశి ఉద్యోగం చేసేటటువంటి ఆడవాళ్ళు అధికారులను చేసేటటువంటి పని ఒత్తిడి ఒక ఛాలెంజ్గా స్వీకరించి ముందుకు వేస్తే ఒక్కసారి మనకు నచ్చిన చోటు కాకుండా వేరే చోటుకు వెళ్ళవలసి వస్తుంది. ఖచ్చితంగా ఇంక్రిమెంట్ వస్తుంది. అయినప్పటికీ ఇక్కడ కూడా అధికారులు ఎంత పని వచ్చినా సరే మీకు ఆత్మవిశ్వాసంతో కష్టపడే ఆ పని పూర్తి చేయటం ద్వారా అధికారుల ప్రశంసలు పొందగలుగుతారు. మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోగలుగుతారు. అలాగే సంవత్సరంలో పరిశీలిస్తే చిత్రం కిందికి వస్తుంది. కాబట్టి నక్షత్రం 3-4 పాదాల్లో జన్మించిన తులారాశి స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం ఏప్రిల్, మే, ఆగస్టు, సెప్టెంబర్, డిసెంబర్ నెలల్లో అనుకూలంగా ఉన్నాయి. అలాగే 2025 సంవత్సరంలో జనవరి నెలలో కూడా అనుకూలంగా ఉంది. ఈ నెలల్లో ముఖ్యమైన పనులు ప్రారంభించుకునే ఇవన్నీ విజయవంతంగా అవుతాయి. అలాగే చిత్ర నక్షత్రం 3-4 పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం లక్కీ నెంబర్స్ 2, 3, 4, 6. ఈ
డేట్స్ ముఖ్యమైన పనుల్ని చేసుకోవాలి. కలిసి వచ్చే వారాలు మంగళవారం, బుధవారం, శనివారం. ఈ వారాల్లో ముఖ్యమైన పనులను తొందరగా వస్తుంది. 1, 2, 3, 4 పాదాల వారికి అంటే స్వాతిక నక్షత్రం. ఈ 4 పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చే నెలలు మే, సెప్టెంబర్, అక్టోబర్ ఈ నెలల్లో కలిసి వస్తాయి. అలాగే 2025 జనవరి, ఫిబ్రవరి నెలల్లో కూడా బాగా కలిసి స్వాతి నక్షత్రం 4 పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం లక్కీ నెంబర్స్ 3, 4, 5, 6 ఈ డేట్స్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. ఆదివారం, మంగళవారం, బుధవారం ఈ వారాల్లో ముఖ్యమైన పనులను చేసుకోవాలి. అలాగే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు తులారాశి నక్షత్రంలో ఈ 2, 3 పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చే నెలలు మే, జూన్, ఫిబ్రవరి ఈ నెలలు ముఖ్యమైన వ్యవహారాలు, ముఖ్యమైన కార్యక్రమాలు చేసుకోవాలి. అలాగే విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం లక్కీ నెంబర్స్ 3, 4, 6, 7 పనుల్ని చేసుకోవాలి. ఈ సంవత్సరం కలిసి వచ్చే వారాలు ఆదివారం, సోమవారం, మంగళవారం. అలాగే ఈ సంవత్సరం తులారాశి వాళ్ళకి గురు గ్రహానికి, కేతు గ్రహానికి జపాలు చేయించుకోవాలి. అలాగే ఈ సంవత్సరం దర్శించుకోవాల్సిన ఆలయాలు శ్రీకృష్ణ పరమాత్మ ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, అలాగే షిరిడి సాయినాథుడి ఆలయం, దత్తాత్రేయ స్వామి ఆలయం దర్శనాలు చేసుకుంటే బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు. అలాగే ఈ సంవత్సరం చదువుకోవాల్సినటువంటి స్తోత్రాలు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములు, సుబ్రహ్మణ్య అష్టకము. ఈ స్తోత్రాలను సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడం లేదా తులారాశి వారు ఈ సంవత్సరం బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి. అలాగే ఈ సంవత్సరం తులారాశి వాళ్ళు ప్రతిరోజు పఠించవలసిన మంత్రం ఓం త్వచే నిరంజన తారక రామాయణం అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకుంటే సంవత్సరం మొత్తం అద్భుత ఫలితాలు వస్తాయి. తులారాశి వాళ్లకు ఈ సంవత్సరం విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మొత్తం సంవత్సరం ఈ తులారాశి శ్రీ కోదినమ్మ సంవత్సరంలో తులారాశి వాళ్ళకి కట్టే ఫలితాలు అన్న వ్యవహారాలు విజయం వరిస్తుంది. ఏకాగ్రత విజయం వరిస్తుంది. ఏకాగ్రతతో కష్టపడే తత్వంతో ముందడుగు వేయటం ద్వారా పని ఒత్తిడిని అధిగమించి ప్రతి పనిలో కూడా విజయాలను చేసుకోగలుగుతారు. చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ మీకు తెలివితేటలు వారిని పరిష్కరించుకొని అంతిమ విజయ ప్రాప్తి సిద్ధింప చేసుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఈ ప్రత్యేకమైన దేవాలయాలను దర్శించి స్తోత్రాల పారాయణం, ఈ మంత్రాలను జపించి వీటిని పఠించడం ద్వారా తులారాశి వారికి ప్రయోజనాలు, సంవత్సరములు బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకో. శాస్త్రపరంగా ఒక వ్యక్తి జాతక ఫలితాలను చెప్పేటప్పుడు ప్రధానంగా ఈ 2 విషయాలను పరిగణంలోకి తీసుకోవాలి. ఒకటి గ్రహచారం, రెండోది అగోచారం. అంటే గ్రహచారం మీరు పుట్టిన తేదీ, నెల, సంవత్సరాన్ని, పుట్టిన సమయాన్ని, ప్రదేశాన్ని బట్టి జాతకం చక్రం మొదలెస్తుంది. జాతక చక్రాన్ని జన్మ కుండలి పిలుస్తూ ఈ జన్మ కుండలిలో నవగ్రహాలు ప్రత్యేకమైన స్థానాల్లో ఉంటాయి. మీ పుట్టిన జాతకంలో నవగ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో చూసి అందులో ఏ గ్రహాలు వినియోగం స్థానంలో ఉందో చూసి ఆ గ్రహాల మీద ఏ గ్రహాల దృష్టి ఉందో చూసి వీటన్నిటిని పరిగణంలోకి తీసుకొని జ్యోతిష్య ఫలితాలను చెప్పే దీనికి అంటారు. ఆ ద్వారా రెండోది మీ ఏ జన్మ రాశి లేదా మీ నామక రాహు గ్రహణం, కేతు గ్రహణం, శని గ్రహణం, గురు గ్రహణం ఈ 4 గ్రహాలు సంవత్సరంతో పాటు ఎలా ఉన్నాయో చూసి దాన్ని బట్టి మీ రాశి ఫలితాలు చెబితే దాన్ని గోచారం అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ఎప్పటికప్పుడు సంవత్సర ఫలితాలను చూసుకునేటప్పుడు కేవలం సంవత్సర ఫలితాలను బట్టి పూర్తి జాతకం ఫలితం ఉండదు. ఉగాది నుంచి సంవత్సర ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి అంటే మీకు పూర్తిగా సంవత్సరం మొత్తం అద్భుతంగా ఉందని అర్థం కాదు. ఉగాది నుంచి సంవత్సర ఫలితాల్లో ప్రతికూలతలు ఉన్నాయి అంటే మీకు పూర్తిగా ప్రతికూలతలు ఉన్నాయని అర్థం కాదు. మీ వ్యక్తిగత జాతక మీ గ్రహచారాన్ని బట్టి కూడా చూసి ఆ గ్రహచారం వ్యక్తిగత జాతకంని దిశ మీద పరిశీలిస్తే ఆ గ్రహాల స్థానాల్లో ఉన్నాయో చూసి దాన్ని బట్టి చెప్పే ఫలితం మీద కూడా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఈ ఉగాది పంచాంగం, ఉగాది సంవత్సర ఫలితాలను 100% జరుగుతుందని భావించవద్దు. ఇది కేవలం 50% మాత్రమే జరుగుతుంది. ప్రతికూల పరిస్థితులు ఉంటే పూర్తిగా కుంగిపోకండి. వ్యక్తిగత జాతకం చూపించుకున్నప్పుడే వచ్చే ఫలితాలను పూర్తిగా మీ జాతకాన్ని నిర్దోషిస్తుంది. అయితే ఈ గోచార ఫలితాలను ఉగాది సంవత్సర ఫలితాలను
ఫలితాలతో ప్రతికూలత ఉన్నప్పటికీ చివరిలో సూచించినటువంటి జపాలను చేయించుకోవడం, రుద్రాక్షలను ధరించడం, దేవాలయాలను దర్శించడం చేయడం ద్వారా ఆ ప్రతికూలతను తొలగింప చేసుకొని మొత్తం 12 రాశుల వాళ్ళు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను అందింపజేసుకోవచ్చు. దేవతల అనుగ్రహం ద్వారా విశేషంగా జీవితంలో మంచి పురోగతిని సాధించవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.